శుద్ధ స్వార్థం. నీకు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇవాళ నా మాతృమూర్తులందరికీ, ఇన్ని వేల మంది వచ్చిన మాతృమూర్తులకు నేను మీ అందరి పాదపద్మములకు విన్నవించుకుంటున్నా. దయచేసి ప్రతి ఒక్కరి దరిద్రానికి కారణం ఏమిటి అంటే పక్కవారి గురించి ఎప్పుడూ ఆలోచించడము, ఫిర్యాదులు చేయడమే అందరి దరిద్రాలకు కారణం. ఏ కర్మ లేదు, ఇదే కర్మ పట్టుకుంటుంది అందరికీ. ఇది నా విన్నపం. ఇది మీకు పక్కవారి జీవితాలలో మనం అవసరమే లేదు. వాళ్ళు మంచోళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, గొప్పోళ్ళు కానీ, ఉన్నోళ్ళు కానీ, లేనోళ్ళు కానీ, మనకు అవసరం లేని ముచ్చట. మనము కేవలము నీ కుటుంబం గురించి ఆలోచించు, నీ కుటుంబంలో శాంతిని ఎలా నింపుకోవాలని ఆలోచించు, నీ కుటుంబంలో ఆనందం ఎలా నింపుకోవాలని ఆలోచించు, నీ కుటుంబం యొక్క ఫ్రీక్వెన్సీ పెంచండి, హై ఎనర్జీతో చెప్పేది ఏంటంటే నీ గురించి నీవు ఆలోచించు, లోకం గురించి ఆలోచించకు, నీలో గురించి ఆలోచించు. నీలో నాట్ లోకం. పక్కవారి జీవితాలలో తొంగి చూడడం అనేది సరికాదది. ఎంతసేపు నేనేమంటే శుద్ధ స్వార్థపరునిగా. శుద్ధ స్వార్థం అంటే నీవు నీతో ఉండడం శుద్ధ స్వార్థం. పడ్డది అంటారు, ఇట్లా కొడతారు. ఎందుకు కొడతారు? ఆ నీళ్ళో లేకపోతే తిన్న ఘాటో ఇక్కడికి పోతుంది. అందుకే నశానానికి అంటింది ఘాటు అంటే ఒక వ్యవస్థ ఉన్నట్టే కదా పైకి. నశానానికి అంటే ఒక వ్యవస్థ మీకు లోపల ఉన్నది, ఆ ఘాటుతనం పోయే ఒక వ్యవస్థ ఉన్నది. అలాగే ప్రతి ప్రాణం, ప్రతి శ్వాస మీకు మాడు భాగాన్ని అంటే ఒక గొప్ప విద్య. ఇది మహాప్రాణ విద్య. తద్వారా ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరిలో మోక్ష ద్వారం ఎక్కడ ఉన్నది? మోక్షం ఏదో పైలోకాలలో వచ్చేదా? రాదు. ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు మీకు ఉత్తర గీతలో. 100 ప్రమాణాలు. ఉత్తర గీత అంతా ఇదే విద్య. ఇప్పుడు నేను ఏ విద్య చెప్తున్నానో ఉత్తర గీత అంతా అదే విద్య. ఇప్పుడు నేను చెబుతున్న విద్యనే అది. ఉత్తర గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు మోక్ష ద్వారం ఎక్కడ ఉంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు మోక్ష ద్వారం ఎక్కడ ఉన్నది. నచికేతుడికి చెప్తాడు. మన లోపల 101 ప్రధాన నాడులు ఉంటాయి. 72,000 నాడులు కాకుండా 101 ప్రధాన నాడులు ఉంటాయి. అందులో సుషుమ్నా నాడి కీలకమైన నాడి. ఆ నాడి గుండా ఎవరి ప్రాణమైతే ఊర్ధ్వాన్ని ఛేదించుకొని వెళ్తుందో వాళ్లకు మరలా జన్మ లేదు, వాళ్ళు మోక్షం పొందుతారు నచికేత అని యమధర్మరాజు వారే చెప్తున్న విద్య ఇది. ఇక వీళ్ళకి నరకం ఉండదు అన్నట్టు. ఇది కఠోపనిషత్ ప్రమాణంగా నిలిచింది ఇప్పుడు నేను చెప్తున్న విద్యకు. కాబట్టి మోక్ష ద్వారం ప్రతి ఒక్కరి లోపల మీరు సాధన చేస్తారా, దాన్ని పట్టుకుంటారా అనేది మీ వ్యక్తిగతం. కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నా, మోక్ష ద్వారం ఎక్కడ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలవాలి. పైకి చూడకండి, ఇక్కడ చూడండి. ఇది మోక్ష ద్వారం. మోక్షం కోసం పైకి చూస్తారు, ఇక్కడ చూడాలి. బ్రహ్మరంధ్రం ప్రతి ఒక్కరికి మాడు భాగంలో మధ్యస్థానంలో ఆ యొక్క మోక్ష ద్వారం ఉన్నది. మోక్ష ద్వారమును ఎవరైతే ఆ మోక్ష ద్వారం గుండా తమ ప్రాణాన్ని, చివరి శ్వాసను, మనకెంతైతే ఆయుష్ ఉందో ఆ ఆయుష్లో చివరి శ్వాసను నవరంధ్రాల గుండా కాకుండా దశమ ద్వారము గుండా ఎవరైతే ప్రాణాన్ని వదులుతారో వాళ్ళు మోక్షం పొందినట్టు లెక్క. మిగతా వాళ్ళు మళ్ళా జన్మెత్తుతారు. ఇది శాస్త్రీయమైన మోక్షానికి చిహ్నం, సూచన. ఇది శాస్త్రీయత. ఇప్పుడు నేను చెప్పింది తీసుకునడం అనేది నిండుగా వెళ్తుంది పైకి, వదలడం కొంచెం వదులుతున్నాం. తీసుకోవడం అనేది మీకు అంగిలి అంటే ఏం లేదు. మీకు ఏదైనా ఒక విక్స్ గోలి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చల్లడిది, ఆ పుదీనా ఫ్లేవర్ది మనం తింటే గొంతు చల్లబడుతుంది, అవునా?
గొంతు చల్లబడ్డప్పుడు అందరు ఎట్లా తీసుకుంటారు? అలానే నాలుక నోటిని తెరవద్దు. ఇది అంగిలి అంటారు. అంగిలి అంటే సాఫ్ట్ ప్యాలెట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ముక్కు రంధ్రాలకు మనం ఎప్పుడైతే ఇట్లా ప్రెషర్ ఇస్తామో ఆ శ్వాస అనేది మనకు పైకి వెళ్తూ ఉంటుంది. ఎంతెంత మీ యొక్క శ్వాస గమనం పైకి వెళ్తుందో నెమ్మదిగా కొన్ని ఏళ్లలో వెళ్తుంది, ఒక రోజులో వెళ్ళదు. అట్లా అభ్యాసం చేయాలి. ఇదంతా క్లియర్ కావాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే 2-3 నెలల్లో తగ్గిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే